సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. మరి రతన్ టాటా లైఫ్ నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈరోజు ఆయన మన మధ్యలో లేరంటే చాలామంది ఎంతో బాధపడుతున్నారు. ఆయన చూడడానికి వెళ్ళిన వాళ్ళు కడసారి చూపు కూడా దొరకలేదు మాకని ఏడ్చినటువంటి వీడియోస్ కూడా మనం చాలానే చూస్తున్నాం. మరి రతన్ టాటా గారిది లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటి చాలా వీడియోస్ చేశాం కదా. మరి ఆయన లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోకూడదు అనేది ఏదీ లేదు, అన్నీ నేర్చుకోవాల్సింది ఆయన లైఫ్ నుంచి. సో మరి కొన్ని విషయాలు ఈరోజు మనం సార్తో మాట్లాడదాము. రైట్, నమస్తే సార్. నమస్కారం సార్. రతన్ టాటా మరి చాలా లెసన్సే ఉన్నాయి సార్. ఏ వీడియో మేము చేయాలనుకున్నా ఈవెన్ ఆయన ఫెయిల్యూర్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలామంది అంటారు ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకుంటాం, అసలు సక్సెసే కదా అంటారు. కానీ ఫెయిల్యూర్ అంటే లవ్ ఫెయిల్యూర్ నుంచి కూడా ఒక యూత్ ఎలా తీసుకోవచ్చు దాన్ని అనేది కూడా మేము ఒక వీడియో చేసాం కూడా రీసెంట్గా. సో ఈరోజు మీరు ఇంపాక్ట్ ఆన్ యూత్ అండ్ ఎడ్యుకేషన్, రతన్ టాటా అంటే ఏం చెప్తారు? రతన్ టాటా గారు ఒక్కరే కాదు, ఈ టాటా కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి యువతని ప్రోత్సహించాలి, విద్యని ప్రోత్సహించాలి. విద్య ఉంటే యువతని పెంపొందిస్తేనే భారతదేశం బాగుపడుతుంది. మేము భారతదేశం నిర్మాణంలో మేము కూడా భాగస్వాములం కావాలి అని చాలా స్ట్రాంగ్గా నమ్మిన కుటుంబం అని చెప్పచ్చు. వాళ్ళ తాతగారే కానివ్వండి, జంషెడ్డి టాటా గారు కానివ్వండి, జేఆర్డి టాటా గారే కానివ్వండి, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ది యూత్ అండ్ యూత్ డెవలప్మెంట్. ఒక్క విద్యాపరంగానే కాదు, వాళ్ళు విద్యా విధానంలో విద్యలో ఎంతవరకు చేయొచ్చు, ఎడ్యుకేషన్లో అని అంటే వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఎడ్యుకేషన్లో భారతదేశంలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈక్విటీ అండ్ యాక్సెసిబిలిటీ. భారతదేశంలో కులమత సంబంధాలు ఇలాంటివన్నీ, ఎస్సీలు బీసీలు ఇలాంటివన్నీ పోలేదు. వాళ్ళు ఏమన్నారంటే భారత యువతకి కెపాసిటీ ఉంది, అవకాశాలు లేవు, మేము అవకాశాలు కలిగిస్తాము. అంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కెపాసిటీ ఉండి పోలేని పిల్లలు కానివ్వండి, ఏ కారణాల చేతనైనా ఎడ్యుకేషన్లో ముందుకు పోలేకపోతున్న పిల్లలకి సపోర్ట్ చేయడానికి రూరల్ ఇండియాలో కానివ్వండి, లేదా అర్బన్ ఇండియాలో కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ స్టడీస్కి వెళ్ళాల్సిన వాళ్ళనివ్వండి, వాళ్ళు దే హ్యావ్ ఇన్స్టిట్యూటెడ్ ట్రస్ట్స్, దే హ్యావ్ ప్రమోటెడ్ స్కాలర్షిప్స్, దే హ్యావ్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి రూరల్ ఎడ్యుకేషన్లో స్కూళ్ళల్లో టీచర్లు బాగుపడాలని టీచర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, టీచర్ ట్రైనింగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫోకస్ చేశారు. అలా కాకుండా అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గోల్స్. సో శషబిషలు లేకుండా వాళ్ళతో కూడా చేతులు కలిపి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి కష్టపడ్డారు, ముందుకొచ్చారు అని చెప్పడంలో ఏమాత్రం ఇది లేదమ్మా. దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లాట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్లో పెద్ద పెద్ద డొనేషన్లు ఇచ్చారు. ఈ మధ్యన రీసెర్చ్ డెవలప్ చేయడం కోసమని 2014లో అనుకుంటా దాదాపు 90 కోట్ల రూపాయలు రతన్ గారు ముంబై ఐఐటికి డొనేట్ చేశారు. అలాగే అతను కార్నెల్ యూనివర్సిటీలో ఆయన చదువుకుని వచ్చారు. అక్కడ టాటా స్నిధి అని పెట్టి ఇండియా నుంచి ఆ యూనివర్సిటీకి వెళ్ళే పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చారు. అలాగే మీరు మళ్ళీ ఎంఐటీని చూసినట్టయితే ఎంఐటీకి వెళ్ళి టాటా సెంటర్ అక్కడ ఒకటి పెట్టి అక్కడ రీసెర్చ్ని ప్రమోట్ చేశారు. అలాగే హార్వర్డ్లోకి వెళ్ళి హార్వర్డ్లో చేసి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో డబ్బులు పెట్టారు, ఇక్కడి నుంచి బయట వెళ్ళేదానికి డబ్బులు పెట్టారు. తర్వాత ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాకుండా వాళ్ళు సోషల్ వైపు కూడా చాలా ఇది ఇచ్చారు. మరి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, టిస్ అంటారు కదా, టిస్ ప్రమోట్ చేశారు. ఇలా కాకుండా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చే కానివ్వండి, ఎన్ని ఆర్గనైజేషన్స్ మీద. సో ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద యూత్ వాళ్ళు చేయని కార్యక్రమాలు లేదు అనే చెప్పచ్చు. కమిట్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా సార్. అమ్మ మీ ఎంపవర్మెంట్ అని అంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చదువే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోట్ చేశారు. ఎగ్జాంపుల్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రజల్లో యువత రంగనో, డోంట్ రిమెంబర్ ది నేమ్,
అని ఒక ప్రోగ్రామ్ చేశారు. తర్వాత వాళ్ళు టాటా స్ట్రైవ్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్ మూమెంట్ స్టార్ట్ చేసి దానివల్ల కూడా దే హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్ ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్స్ అట్ ద లోవర్ లెవెల్. అంటే ప్రతి లెవెల్లో ఎర్లీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ డ్రాప్ అవుట్స్, హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, you name it, they had and they have supported education to a great extent. They have involved, అదే చెప్తాను కదా, యువ పరివర్తన్ అని అన్నారు. ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కలిగించడానికి టాటా స్ట్రైవ్ అన్న దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నాస్కామ్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు, తర్వాత ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలని వాళ్ళు కాదనకుండా దే హ్యావ్. అండ్ రతన్ టాటా గారు ప్రతి దాంట్లో, రతన్ టాటా గారి వాళ్ళందరూ మీరు అన్నట్టుగా ఎంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆయన ఒక విభాగం అని కాకుండా, ఒక సబ్జెక్ట్ అని కాకుండా, ఒక ఏరియా అని కాకుండా, భారత నిర్మాణంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ నేనున్నాను అని అన్నారు. అందుకనేమో ఎంత పాపులారిటీ, ఎంత ఫాలో అప్. సో మరి రతన్ టాటా గారి నుంచి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? అమ్మో, అదొక పెద్ద మహాగ్రంథం అవుతుందమ్మా. మనం యువత దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. మీరు ఇప్పుడు యువత అని అన్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ అమ్మా, ఆయన పిల్లడిగా ఉన్నప్పుడే 10 ఏళ్ళుగా ఎప్పుడో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ విడిపోయి దిక్కుతోచని పరిస్థితి, ఇతను వీళ్ళ తమ్ముడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నమ్మ గారు, పార్సీ వాళ్ళకి దేర్ ఈస్ ఎ ప్రాపర్ ప్రొసీజర్ ఫర్ అడాప్షన్ కాబట్టి ఆవిడ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు. టాటా గారిని వాళ్ళ నాన్నమ్మ గారు అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ విడిపోయి కొంచెం వీళ్ళు డిస్టార్టెడ్ కండిషన్లో ఉన్నారు అన్న పరిస్థితుల్లో ఆవిడ తీసుకుని ఆవిడ చదివించారు. బాగా చదువుకున్నాడు. హీ వెంట్ టు కార్నెల్ యూనివర్సిటీ టు డూ ద పీజీ. ఆవిడ మంచి మానవతా విలువలన్నీ ఆవిడ కథలుగా చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అతన్ని. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అంటే, ఆయన కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ మీద స్టడీ చేశాడు. వాళ్ళ నాన్నగారేమో ఆయన ఇంజనీరింగ్ చేయమన్నాడు, ఇతనేమో ఆర్కిటెక్చర్ చేస్తా అన్నాడు. గొడవపడి, అప్పుడు కూడా వాళ్ళమ్మ గొడవ పడ్డది కాదు, అర్థమైందా? డోంట్ డూ ఆర్గ్యుమెంట్స్, నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చెయ్యి, దీంతో పెద్ద గోల చేయొద్దు అని అంతే. అందుకని మీరు ఎక్కడ కూడా ఆయన గట్టిగా మాట్లాడడం కానీ, ఆర్గ్యుమెంట్లు చేయడం కానీ ఎక్కడ చూడడం మనం. అతను చాలా సౌమ్యంగా ఇదిగా ఉండే ఆయన విజయాలు సాధించారు. అది వాళ్ళ నాన్నమ్మగారు పెట్టిన గైడెన్స్. అతను చదువు కంప్లీట్ చేసి అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకుని ఓ ప్రేమ పెళ్ళి అని, లైక్ ఎనీ నార్మల్ యూత్ హీ వాస్. అన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో వాళ్ళ నాన్నమ్మగారు సిక్ అయ్యారు. ఆవిడ చివరి రోజు అనగానే ఏం చేశాడు, పరిగెత్తుకుని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు, సరే హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ గ్రాండ్ మదర్ అండ్ ఆల్. ఈ లోపల ఆవిడ కాలం చేశారు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు, వాళ్ళ నాన్నమ్మని చూసుకోవాలి అంటే హీ హెస్ టు స్టే బ్యాక్ ఫర్ అ లాంగర్ టైమ్. సో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిజ్ ఫియాన్స్ ఆల్సో విల్ కమ్ టు ఇండియా అని. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళేమో, కానీ పాపం అప్పుడే ఇండియా చైనా వారు. ఓకే, ఆ పరిస్థితుల్లో ఆవిడ ఇండియాకి రాలేదు. ఒక్కసారి నా నమ్మకం ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారంగా, కమిట్మెంట్ ప్రకారంగా ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. సో అది కమిట్మెంట్. అది ఫ్యామిలీ అన్న ప్రేమ అని అంటే, దట్ ఈస్ ది అన్కండిషనల్ లవ్ హీ హ్యాడ్ ఫర్ హిజ్, షీఈస్ లైక్ హిజ్ పేరెంట్ ఓన్లీ, అవునా కదా? So that is the kind of the value, what one thing I would like to say people should follow. ఇంకా ఏం నేర్చుకోవచ్చండి అని మీరు అడిగితే, ఎంత నిరాడంబరంగా ఉండేవాడు అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కార్నెల్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఓ పెద్ద మంచి కలిగిన ఫ్యామిలీ నుంచి వెళ్ళిన స్టూడెంట్. అలా అక్కడే యుఎస్లో కారు ఉండేది, కాలేజీ కారులో తిరిగేవాడు. అలాంటి వాడు ఇండియాకి వచ్చిన తర్వాత ఓకే టాటా స్టీల్స్లో ఉద్యోగం. ఓకే, ఆ ఉద్యోగంలో ముందు చెప్పారు, రే బాబు నీకు ఇక్కడ కారు ఇవ్వరు అని, సైకిల్ మీద వెళ్ళాలన్నారు. లేదు, నాకు సైకిల్ వద్దు, కారు వద్దు, నేను నడిచి వెళ్తాను అని. ఓకే, అండ్ దెన్ హీ లివ్డ్ ఎ సింపుల్ లైఫ్.
వెళ్ళి క్యాంటీన్లో ఎంప్లాయీస్తో పాటు భోంచేయడం, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, పని నేర్చుకోవడం, ఒక సామాన్యుడి జీవనం. ఇంకొకటి చెప్పనా నేను, ఆయనకుగా కావాలని కొనుక్కున్న వస్తువులు ఏమిటి అని అడిగితే చొక్కాలు, బ్లేజర్లు తప్ప ఆయన ఇంకేమీ కొనుక్కోలేదు. ఇఫ్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ మనీ, హీ స్పెండ్ సమ్ మనీ ఫర్ సమ్ గుడ్ థింగ్స్ అంటే రెండే, టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ బెటర్, షర్ట్స్ అండ్ బ్లేజర్స్ తప్ప దేని మీద ఆయన డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు ఫర్ హిమ్సెల్ఫ్. ఇంకా అంతకంటే నిరాడంబరంగా ఏముంటారు, అవునా కదా. దెన్ ఇంకొకటి ఏంటంటే యువత అని అంటే మన వాళ్ళు తొందరగా టెన్షన్లో పడిపోయి, ఇప్పుడు మీరు పిల్లల్ని చూసినట్టయితే సూసైడ్లు పెట్టడం, ఉద్యోగాలు దొరకకపోతే పెరగడం, ప్రేమ పెళ్ళిళ్ళు విరిగిపోయి అంటారు, ఇలాంటి అన్నీ ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలండి. కైండ్ ఆఫ్ ఎలాంటి సమస్యలు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, ఆయన లవ్ స్టోరీలో ఫెయిల్యూరే కదా. హీ హెస్ ఫేస్డ్ ఇట్ వెరీ బోల్డ్లీ. తర్వాత ఆయనని టాటా స్టీల్లో జాయిన్ అయినప్పుడు అతను వచ్చినప్పుడు నువ్వు ఎంప్లాయీవి, అసిస్టెంట్ మేనేజర్వి, అసిస్టెంట్ ఇంజనీర్ అనుకుంటా, ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నువ్వు అలాగే బిహేవ్ చేయాలని అన్నారు. సో హీ స్టార్టెడ్ వర్కింగ్ దాట్. తీసుకెళ్ళి తట్టలు మాయమన్నారు, వెళ్ళి బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర ఆ టెంపరేచర్ దగ్గర నించుని మానిటర్ చేసి చేయమన్నారు. ఒక సామాన్యుడు ఉద్యోగం దొరికి వెళితే ఏమేమి చేస్తాడో అలాంటివన్నీ ఆయన చేశాడు. దాని తర్వాత పైకి వచ్చి ఆయన సీనియర్ పొజిషన్లోకి వచ్చి ఎప్పుడైతే టాటా స్టీల్ నడుపుతున్నాడో 1990లో అనుకుంటా, ఇన్ దట్ రేంజ్ సమ్ టైమ్, టాటా స్టీల్ నష్టాల్లోకి వస్తుంది అన్న భయం వచ్చినప్పుడు ఆయన వెంటనే హీ హాస్ టేకన్ ఓవర్ ద చార్జ్. దెన్ ఎక్కడ డబ్బులు ఖర్చులు తగ్గించాలి, ఎక్కడ డిసిప్లిన్గా ఉండాలి, ఎక్కడ ప్రొడక్టివిటీ పెంచాలి, ఏమేమి ఆడంబరాలు ఉన్నాయి అనేవి కట్ చేసి దాన్ని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్లో తీసుకొచ్చి కుంగిపోతున్న టాటా స్టీల్ని మళ్ళీ కలర్ఫుల్గా పైకి తీసుకెళ్ళి, ఇవన్నీ సమస్యల్ని ఫేస్ చేయడమే కదా. ఫ్యామిలీలో ఫేస్ చేశాడు, వ్యాపారంలో ఫేస్ చేశాడు, అవునా కదా. ఆ తర్వాత జేఆర్డి గారు ఆయనకి అంత ఈజీగా పొజిషన్ ఇవ్వలేదమ్మా. ఆయనకి టాటాలో ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా జేఆర్డి టాటా గారు ఆయన అంత కంఫర్టబుల్ పొజిషన్ ఏం పెట్టలేదు. కానీ ఈయన కూడా వాటన్నిటిని సవాళ్ళుగా తీసుకుని ఫేస్ చేసి జేఆర్డి టాటా గారు పోయే ముందు నమ్మకం కలిగి ఆయన తనకి సక్సెసర్గా ఇతన్ని ఐడెంటిఫై చేశారు. ఎంత ఫేస్ ఉంటాయి. ఒక టాటా స్టీల్ ఎందుకు, మీరు వాళ్ళు టెలికామ్ సెక్టర్లోకి వెళ్ళినట్టయితే కూడా విపరీతమైన సవాళ్ళు, వాటన్నింటినీ ఫోర్స్ చేసి రూరల్ ఇండియాలోకి వెళ్ళి మీకు మీ మొబైల్ నెట్వర్క్స్ని వీటన్నిటిని డెవలప్ చేసిన ద వెరీ స్ట్రాంగ్ మ్యాన్, a man with focus, a man with vision. సో మన చిన్న విషయాలకే కంగారు పడిపోకుండా, అర్థమైందా, ఆయన డబ్బుల గురించి కాదు, ఆయన వ్యవస్థ గురించి, ప్రణాళికల గురించి, ఆయన ఫాలో అయిన పద్ధతుల గురించి పిల్లలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నిరాడంబరమేనండి, సమస్యల్ని ఎదుర్కోవడమే అనండి, పట్టుదలకి ఇంకా అసలు క్వశ్చన్ లేదు, అవునా కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, పట్టుదల అని మీరు అడిగినప్పుడు, ఆయన నానో కార్ అంటే అందరూ అన్నారు ఏం పిచ్చి వేషాలు, అన్నీ అయ్యపోయేవి కావు, ఇలాంటి ఏదో పనులు చేయకు, అక్కర్లేదు. ఆయన టీము నో అన్నారు, అడ్వైజర్లు నో అన్నారు, అవునా కదా. దాంతో లాభాలు రావు, అదేం పెద్ద సక్సెస్ఫుల్ కాదు, ఇది కాదు, డోంట్ డూ ఇట్ అన్నారు. పట్టుదలతో పాటు ఆయనకున్న ఏమంటారు నైతిక విలువలు అని చెప్పచ్చు, అనా లేదా సమాజ దృష్టి అనొచ్చు. కథల్లో చెప్తూ ఉంటారు కదా, ఆయన ఎప్పుడో ఎవరో ఒక ఫ్యామిలీ స్కూటర్ మీద వెళ్తుంటే చూసి చేశాడు అని. అంటే అంత మొండితనంగా, పాజిటివ్ టువర్డ్స్ మొండితనంగా ఆయన నానో కార్ని బిల్డ్ చేశారు. కాబట్టి పట్టుదల ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ టాటా గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానగుణం, అసలు అది దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, దానగుణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ నేను ఏమంటారు యువత దగ్గరికి వస్తాను, అర్థమైందా, యువత దగ్గరికి వస్తాను.
ఈ నేను ఇప్పుడు చెప్పిన యువ పరివర్తన కానివ్వండి, టాటా స్ట్రైవ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇవన్నింట్లోనే ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు ఉన్నాయి పెట్టారని అంటారేమో. కానీ ఎప్పుడైతే ఆయన ఈ జంషెడ్పూర్లో టాటా స్టీల్ వెళ్తున్నారో, ఆయన కారులో వెళ్ళేప్పుడు కోళ్ళని చూసి అన్నట్ట, మనమేంటిలా కార్లలో బ్లేజర్లలో ఇంత ధీమాగా మనం వాళ్ళ ఊళ్ళల్లో వచ్చి మనం ఇచ్చేసుకుంటున్నాము, మనం బాగుంటే సరిపోదు, మనం చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అని ఆ మొత్తం విలేజెస్ని మార్చేశారు అడాప్ట్ చేసి. యూ అండర్స్టాండ్ మై పాయింట్? దానికి లెక్క పత్రం చేసాము అని. ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నాను నేను, ఆయన డొనేషన్ మేము డొనేట్ చేసాము, ఇవి చేసాము అని పబ్లిసిటీ చేయడము, ఏదో ఫోరంలో వచ్చి మాట్లాడటము ఎక్కడా లేదు. హీ విల్ ఎన్ష్యూర్ దాట్. ఆ తర్వాత మీరు చూసినట్టయితే హీ ఈజ్ నాట్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద కంట్రీ. ఎందుకు? ఉన్న డబ్బులన్నీ టాటా ట్రస్ట్లో ఉన్నాయి, టాటా సన్స్లో కాకుండా టాటా ట్రస్ట్లో ఉన్నాయి. వాళ్ళు చేసిన డొనేషన్లు ఐ థింక్ 100 billion, ఈక్వలెంట్ టు ది వాల్యూ ఆఫ్ అదానీస్ అండ్ అంబానీస్. అంబానీస్, అదానీస్ యొక్క ఆస్తి విలువలకి సమానంగా వీళ్ళు రతన్ గారు ఏమంటారు దాతృత్వంలో, అవునా కదా? సో ఇంకా దానికి కొలమానం లేదండి. సో where you talk about the way he has taken care of employees or things like that. ఇది మీరు అన్నప్పుడు నాకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తు ఏమొస్తుందంటే, తాజ్ హోటల్ మీద అటాక్ అయినప్పుడు జరిగిన పరిస్థితుల్లో చిన్న పాప, షీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ది పీపుల్ హూ హ్యావ్ అటాక్డ్ దీస్. షీ వాజ్ హాస్పిటలైజ్డ్. She lost her parents, she lost her people, she was alone. ఆవిడ ట్రీట్మెంట్కి, ఆవిడ చదువుకి, ఆవిడకి అన్నీ కూడా అమ్మాయికి కావాల్సిన అన్నీ నేను ఇస్తానని ప్రామిస్ చేసి హీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాతృత్వం గురించి మాట్లాడినప్పుడు నాకు ఇంకో చాలా ఇంపార్టెంట్గా అనిపించేది ఏంటంటే, తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు స్మాల్ బేబీ వాజ్ ఇన్ ద హోటల్. In the attack, she lost her parents, and she is the one. అమ్మాయి వాళ్ళని గుర్తుపట్టగలిగింది, గైడ్ చేయగలిగింది. అవన్నీ చూసిన తర్వాత ఆయన అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్కే కానీ, అమ్మాయి చదువుకే కానీ, తర్వాత ఏం చేసి అవన్నీ అయిన తర్వాత టాటాస్లో ఉద్యోగం ఇస్తాను అని ప్రామిస్ చేసి హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దాట్. మీరు మరీ చెప్పారండి, ఆవిడ అమ్మాయి హాస్పిటల్ అదేంటి వాళ్ళ హోటల్లో ఉంది, ఇది జరిగింది కాబట్టి అని అనొచ్చు. హోటల్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కాఫీ బళ్ళు, చిన్న బండారాలు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి వ్యాపారస్తులు అందరూ ఉన్నారు కదా. ఆ అటాక్లో వీళ్ళందరికీ కూడా నష్టం కలిగింది కదా. అందరినీ, ప్రతి ఒక్కరిని రివైవ్ చేశాడు, ప్రతి ఒక్కరికి. అందుకనే వాళ్ళందరూ టాటా మా దేవుడు అంటారు, టాటా మా దేవుడు అంటారు. సో తన సంస్థల్లోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా ఎక్కడైతే తన అవసరం ఉంది అని అన్నప్పుడు శషబిషలు లేకుండా, వెనక ముందు లేకుండా సపోర్ట్ చేశాడమ్మా. సో దాతృత్వం గురించి మనం అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు. చెప్పాను కదా, ఒకటి మీరు అదానీలు అంబానీల గురించి మాట్లాడితే వాళ్ళకున్న ఆస్తుల విలువ ఈయన దాతృత్వంలో ఇచ్చేసాడు. దట్ ఈస్ టాటా, రతన్ టాటా. ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సార్ మనం చాలా అంటే ఫీల్ ప్రౌడ్ అనమాట. అబ్సల్యూట్లీ. అసలు అలా కూర్చొని మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం అంటే ఆయన చేసిన పనులు కానీ, ఆయన లైఫ్ లెసన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా యూత్ నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి ఆయన నుంచి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.